మీ అందరికి తెలుసో లేదో నాది కూడా కరీంనగర్ జిల్లానే. అక్కడ ఓదెల అనే గ్రామం నాది. నేను వేములవాడకి చాలాసార్లు వచ్చాను. అక్కడ మనకు ఆ కల్చర్ కూడా తెలుసు నాకు, కోడెను చుట్టూ దింపి కట్టేయడం అదంతా. సో మన కల్చర్ గురించి, మన దగ్గర ఉన్న శివసత్తుల గురించి, శివశక్తుల గురించి నేను తనకు చెప్పినప్పుడు తను చాలా ఎక్సైట్ అయ్యి తప్పకుండా ఈ పాత్ర నేను పోషించాలి, ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది నాకు చాలా గొప్పగా దొరికిన అవకాశం, ఈ అవకాశాన్ని నేను తప్పకుండా వినియోగించుకోవాలని తను ప్లే చేశారు. సో చాలా అద్భుతంగా ప్లే చేశారు. నాకు అదృష్టం ఏంటంటే ఈ క్యారెక్టర్ రాయడానికి కానీ, ఇంత దూరం ఈ సినిమాని తీసుకురావడానికి కానీ మీరు కాకపోయినా మీ అమ్మమ్మలను, మీ అమ్మలను నేను చూసుంటాను చిన్నప్పుడు. ఆ వేములవాడ వచ్చినప్పుడు, లేదంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు, కొమరవెల్లికి వెళ్ళినప్పుడు, ఓదెల మల్లన్న సన్నిధిలో వెళ్ళినప్పుడు ఇవన్నీ చూశాను కాబట్టి నా మెమొరీలో చిన్నప్పుడు అలా ఉండిపోయినాయి. అదే విషయాల్ని నేను కథ రూపంలో రాసుకొని మీరందరూ ఎలా చేసేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు, ఎలా నడిచేవాళ్ళు, నాకు ఉన్న జ్ఞానంతో నేను తనకు చెప్పాను. తను ప్లే చేశారు. తప్పకుండా రేపు ఈ కల్చర్ గురించి, దీని గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ సినిమాని ఆశీర్వదించి చాలా పెద్ద సక్సెస్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో మీ ఆశీర్వచనం కూడా దానికి ఉండాలి మాకు.